హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము కలెక్షన్స్ టాపిక్స్ లో మ్యాప్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి కోడింగ్ ఎలా నేర్చుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రీవియస్ వీడియోస్ లో లిస్ట్ ని యూజ్ చేసి కోడింగ్, సెట్ ని యూజ్ చేసి కోడింగ్ ఎలా రాయాలనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి. అండ్ కాన్సెప్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, అవి కూడా చూసి నేర్చుకోండి. అండ్ ఈ రోజు వీడియోలో మ్యాప్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము కోడింగ్ ఎలా రాయాలి, ఎలా నేర్చుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్ గా STS అనేది అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఒక ప్రాజెక్ట్ లో ఒక ప్యాకేజ్ లో ఒక మ్యాప్ క్లాస్ అనేది అయితే టెస్ట్ మ్యాప్ అనే క్లాస్ ని క్రియేట్ చేశాను. మెయిన్ మెథడ్ ని తీసుకున్నాము. ఆ తర్వాత మ్యాప్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసి మనము హ్యాష్ మ్యాప్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాము. మనం సెట్ లో చూసాము, హ్యాష్ సెట్ అనేది అయితే హ్యాష్ సెట్ లింక్డ్ హ్యాష్ సెట్ అనేది అయితే సిమిలర్ గా ఉంటుంది. ఆర్డర్ లోనే మనకు కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. అదే విధంగా మనకు ఇక్కడ కూడా హ్యాష్ మ్యాప్ లో లింక్డ్ హ్యాష్ మ్యాప్ లో కూడా సేమ్ ఆర్డర్ అనేది అయితే డిఫరెంట్ గా ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనకు మ్యాప్ వచ్చేసి కీ వాల్యూస్ లో అయితే ఉంటుంది. మనకు మ్యాప్ లో సెట్ లో లిస్ట్ లో అనేది అయితే ఎటువంటి కీస్ అనేది అయితే ఉండదు. మ్యాప్ కి వచ్చేసరికి మనకు కీ వాల్యూ అనేది అయితే పేర్స్ గా వర్క్ అయితే అవుతూ ఉంటుంది. అందుకే మనము జనరిక్ టైప్స్ వచ్చేసి 2 తీసుకున్నాము. కీ వచ్చేసి ఇంటీజర్ లో డిఫైన్ చేసాం కాబట్టి ఇంటీజర్ తీసుకున్నాము. అండ్ వాల్యూ వచ్చేసి స్ట్రింగ్ లో తీసుకున్నాం కాబట్టి స్ట్రింగ్ అనేది అయితే తీసుకున్నాము. ఆ తర్వాత న్యూ కీవర్డ్ హ్యాష్ మ్యాప్ అనేది అయితే తీసుకుని ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము. ఇక్కడ మనకు యాడ్ మెథడ్ కాకుండా పుట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేస్తాం. మ్యాప్ లో లిస్ట్ సెట్ లో యాడ్ మెథడ్ అయితే యూజ్ చేస్తాము డేటాని యాడ్ చేయడానికి. ఇక్కడ మనకు మ్యాప్ కు వచ్చేసరికి పుట్ మెథడ్ అనేది అయితే యూజ్ చేసి కీ వాల్యూస్ ని డేటాని స్టోర్ అయితే చేస్తాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము డేటాని స్టోర్ చేసాము. కీ వాల్యూ ఒకటి నల్ ఇచ్చాము, వాల్యూ కూడా నల్ ఇచ్చాము, 2 నల్ ఇచ్చేసాము వాల్యూస్. ఇక్కడ మనకు ఫర్ ఈచ్ మెథడ్ ఈ విధంగా అయితే రాసుకుంటాము మ్యాప్ ఇంటర్ఫేస్ లో. మ్యాప్ ని యూజ్ చేసేటప్పుడు మనకు మ్యాప్ డాట్ ఎంట్రీ అంటే మనకు అందులో ఉన్న ఇప్పుడు వాల్యూ కీని ఒక ఎంట్రీ అనేది చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ వీడియోస్ లో చెప్పాను, ఆ వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి మన ఛానల్లో. ఇక్కడ మ్యాప్ డాట్ ఎంట్రీ ఇంటీజర్ స్ట్రింగ్ ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఎం అనేది అయితే తీసుకున్నాం కాలన్. అండ్ ఇక్కడ రిఫరెన్స్ వేరియబుల్ మ్యాప్ డాట్ ఎంట్రీ సెట్. ఎంట్రీ సెట్ అంటే మనకు మొత్తం అయితే వస్తుంది, కీ వాల్యూస్ అనేవి అయితే అన్ని వస్తాయి. ఆ తర్వాత ఎం రిఫరెన్స్ వేరియబుల్ అనేది అయితే ప్రింట్ స్టేట్మెంట్ లో ఇచ్చేసాను కాబట్టి మనకు డేటా ఏ విధంగా అవుట్పుట్ అయితే వస్తుందో చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు 400 అన్ఆర్డర్డ్ లిస్ట్. హ్యాష్ మ్యాప్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి ఎటు పడితే అటు అయితే వస్తుంది. మనం ఇచ్చిన డేటా విధంగానే రావాలని ఏం లేదు. అన్ఆర్డర్డ్ లిస్ట్ గా అవుట్పుట్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 400 అయితే వచ్చింది, నల్ వచ్చింది, 500, 100, 600, 200, 300, 700 ఈ విధంగా అయితే మనకు హ్యాష్ మ్యాప్ అనేది అయితే వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ హ్యాష్ మ్యాప్ లో నల్ వాల్యూస్ ఒక కీ నల్ వాల్యూ కూడా మనకు ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని కామెంట్ లో పెట్టేసి లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది అయితే ట్రై చేద్దాము. లింక్డ్ హ్యాష్ మ్యాప్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది అంటే మనకు ఆర్డర్ లిస్ట్ అంటే మనం ఏ వాల్యూ ఫస్ట్ ఇచ్చామో అదే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు 600 ఇచ్చాము, కీ వాల్యూ వచ్చేసి సద్దాం ఇచ్చాము, 600 వాల్యూ సద్దాం ఇదే ఫస్ట్ అయితే ఎగ్జిక్యూట్ అయితే. తర్వాత ఏ వాల్యూ నెక్స్ట్ అయితే ఇచ్చామో అదే వాల్యూ ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇది ఆర్డర్ లిస్ట్ గా మనకు ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇక్కడ నల్ వాల్యూ కూడా మనకు ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకు డూప్లికేట్ సెట్ లో అయితే డూప్లికేట్ వాల్యూస్ ని ఎగ్జిక్యూట్ చేసుకోదు కాబట్టి ఇక్కడ కూడా మనకు మ్యాప్ ఇంటర్ఫేస్ లో కూడా డూప్లికేట్ డేటాని యాడ్ అయితే చేసుకోదు. అందుకే మనము ఇక్కడ చూసుకోవచ్చు 100 అనేది కీ వాల్యూస్ 2 ఇచ్చాము. అందుకే మనకు 100 వాల్యూ అనేది అయితే సింగిల్ గానే ఎగ్జిక్యూట్ అయింది, డూప్లికేట్ డేటా అనేది అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఒకవేళ నీకు వాల్యూస్ లో డూప్లికేట్ ఉన్నా ఎటువంటి అయితే ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ కంపేర్ చేసుకునేది కీని యూజ్ చేసి కంపేర్ చేసుకుని మనకు డూప్లికేటా కాదా అనేది అయితే మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇక్కడ కీ వాల్యూస్ వచ్చేసి 100 ఉంది కాబట్టి 100 అనేది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇదేంటి మనకు లింక్డ్ హ్యాష్ మ్యాప్ డిఫరెన్స్ ఏంటంటే ఆర్డర్ లిస్ట్ అన్ఆర్డర్ లిస్ట్, ఎటువంటి డిఫరెన్స్ అనేది అయితే లేదు. అండ్ ట్రీ మ్యాప్ అయితే చూసుకుందాం. ఇక్కడ ట్రీ మ్యాప్ ని యూజ్ చేసినట్లయితే మనము ఇక్కడ మనకు ట్రీ మ్యాప్ లో నల్ కీ అనేది అయితే ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు, మనకు ఎక్సెప్షన్ ఎర్రర్ అనేది అయితే వస్తుంది.
హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్ కీ అనేది నల్ వాల్యూ ఉన్నా ఏం ప్రాబ్లం అయితే లేదు, ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఇక్కడ ట్రీ మ్యాప్ లో కీ అనేది నల్ అయితే ఉండకూడదు, నల్ ఉంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు నల్ పాయింటర్ ఎక్సెప్షన్ అనేది అయితే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకు 26th లైన్ లో కీ అనేది అయితే నల్ అయితే ఇచ్చేసాము. ఈ నల్ ఇచ్చేసినందుకు మనకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వట్లేదు ట్రీ మ్యాప్ లో. ఇదే అండి డిఫరెన్స్ అనేది మనకు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు సెట్ లో కూడా మనకు నల్ వాల్యూ ఇచ్చేసినట్లయితే మనకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. ఈ మ్యాప్ లో కూడా ట్రీ మ్యాప్ అనేది నల్ కీ అనేది ఇచ్చేసినట్లయితే మనకు ఎగ్జిక్యూట్ అయితే అవ్వదు. దీన్ని సింపుల్ గా మనం కామెంట్ చేసేసినట్లయితే, ఇప్పుడు రన్ యాజ్ మీద క్లిక్ చేసినట్లయితే మిగతావి మనకు అసెండింగ్ ఆర్డర్, సెట్ లో ట్రీ సెట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అసెండింగ్ ఆర్డర్ గా కదా, ట్రీ మ్యాప్ కూడా అదే విధంగా అసెండింగ్ ఆర్డర్ లో అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. 100, 200, 300, 400, 500, 600, 700 ఈ విధంగా అయితే అసెండింగ్ ఆర్డర్ లో అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకు వాల్యూస్ లో నల్ ఉంది కదా, ఎగ్జిక్యూట్ అవుతుంది కదా అంటే మనకు వాల్యూస్ లో నల్ ఉన్నా ఏం ప్రాబ్లం అయితే ఉండదు, కీలో నల్ అయితే ఉండదు. అదే మనకు ట్రీ మ్యాప్ లో ఎగ్జిక్యూషన్ అవ్వదు. నల్ లేకుండా అయితేనే మనకు అసెండింగ్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదండి మనకు డిఫరెన్సెస్ హ్యాష్ మ్యాప్, లింక్డ్ హ్యాష్ మ్యాప్, ట్రీ మ్యాప్ గురించి కోడింగ్ నేర్చుకున్నారు, అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు కోడింగ్ మీద అయితే గ్రిప్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అండ్ లేదా అంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ మెసేజ్ చేయండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.